భూపాలపల్లి రూరల్ మండలం నేరేడుపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య అకారణంగా తనని పాఠశాల వంట పని నుంచి తొలగించారని పొన్నాల భూమమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు భూపాలపల్లి ఎంఈఓ కార్యాలయం ముందు బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకు వంట చేస్తున్నానని, కానీ ప్రధానోపాధ్యాయులు సాంబయ్య అకారణంగా తొలగించారని పేర్కొన్నారు. 15 సంవత్సరాలు అవుతాం సార్. నిరడవెల్లి మాది అండబట్టి 15 సంవత్సరాలు ఉండేది. నాకేం మార్పు లేదు సార్. ఇవాళ వసంతం తీసుకొని నేను ఏం చేసిన ఆమె పానం మంచిగలేదు సార్. ఆమెకు ఆపరేషన్ అయింది, నాతో అన్నట్టు ఆమెకు ఆపరేషన్ అయితే వేరే ఆమెను తీసుకొని పోయినా, వసంతం అన్నట్టు ఆమెను తీసుకొని పోయి కైకిలే రాక కైకిలు అయితే కైకిలే ఆయా, లేకపోతే ఈ పైసలు పడ్డ పైసలు శీర్షకమైన కానీ అప్పులు అన్ని కట్టి ఉన్నాయి, మిగిలిన తీసుకున్నాం అక్క. తీసుకుపోయిన వాళ్ళు ఏమున్నది కదా, పోయినాక అండుతా అంటే ఏం చేసినా సారు 2-3 సార్లు సారు 6,000కి ఏం పడతలేదు సార్, 6,000కి ఏం పడతలేదు సార్ అంటే ఏందమ్మా అండుతాండ్రు లేకపోతే లేదని అన్నది. అన్న వాళ్ళు ఏం సార్ గట్లా అంటాను అని ఒకరోజు రాకపోతే ఏం చేసిండు కదంటే నన్ను 10 మందిలో పిలిపించి ఎండే సార్ నుంచి పిలిపించిన వాళ్ళే సార్ మేడం తిట్టిందని 6 సపలో పెట్టిరు. పిల్లగాళ్ళని ఇంట్లో దోరి తలుపు వేసి బెదిరించి 6 సపలో పెట్టిండ్రు. భూమమ్మ మేడాన్ని 10 మేడాన్ని తిట్టిందని 6 సపలో పెట్టిరు. పెట్టిన వాళ్ళు తెల్లారినాక పిలిపించినాక మేడం అన్నగా భూమమ్మ తిట్టినావు అంటే అత్యంగా తిట్టినావు అంటే మేడం నా పిల్లల సాక్షిగా నా ముగ్గురు పిల్లల సాక్షి నేను తిట్టలే మేడం, నేను ఏ రోజుల్లో మాట అనలేదు మేడం అని నేను అన్న వాళ్ళు లేదు తిట్టిందని నన్ను అతిగా అన్యాయంగా నన్ను తీసేసిండు సార్. పెద్ద సార్ ఎటు మాస్టర్ సార్ అది సాంబయ్య సార్ తీసేసిండు నన్ను. నేనేం తప్పు చేస్తే తీసేసినావు సార్ అని నేను అన్నా అంటే లేదమ్మా నువ్వు బూతులు తిట్టినావు మమ్మల్ని అని తీసేస్తాను సార్. నా అప్పులు మీద పడతాయి సార్, నేను అప్పులు కట్టాలి సార్, నా అప్పుల మీద పడతానంటే అమ్మ 2 నెలల బిల్లు వస్తాయి, 2 నెలల జీతాలు వస్తాయి అన్నాడు. అంటే సార్ అది కాదు సార్, నేను ఏం తప్పు చేస్తే ఈ సంవత్సరం నేను అయినాక నేను పోతా సార్, నా ఇచ్చా నేనే పోతా, కానీ నేనేమో దొంగతనం చేసినట్టు అవుతుంది సార్, నేను పోను సార్ అంటే లేదు పోవాలమ్మా అన్నాడు. అంటే నేను చేసిన తప్పేందో మీరు ఏమన్నా మా ఊరు అన్నారు కదా అంటే నువ్వు చేసిన తప్పేందో అసలు ఆ సార్కు నీకు ఎట్లా వచ్చిందో ఏ రకంగా వచ్చిందో ఎందుకు తీసేసిండని మా ఊరు అంటారు సార్. మా ఊరు అయితే నేను ఏం తప్పు చేసిన, ఏం తప్పు అయితే చేయలే, కాకపోతే ఒకసారి అయితే కుక్క బుక్కిన బియ్యం పెట్టువాడు, సొల్లు కాసిన బియ్యం పెట్టుకుంటే నేనన్నా కదా సార్ పిల్లలకి ఏమన్నా అయితే నన్ను కేసు చేస్తారు, నేను పెట్టా సార్ అసలే పెట్టా సార్ అని నేను ఒకసారి కోతులు బుక్కిన బియ్యం పెట్టుకోనంటే సార్ ఉప్పేసి పెద్ద సారే పెట్టమంటే పెద్ద సార్ పెట్టమంటే నేను పెట్టా సార్ అసలే పెట్టా, పిల్లలకి ఏమన్నా అయితే నేను కేసు అవుతా పెద్ద సార్ నేను పెట్టినా అన్నందుకు మారబడ్డందుకు నా మీద మర్రబడతాను, నువ్వు చెప్పిన మాట ఎందుకు వింటలేవు, నాకు నువ్వు చెప్పిన మాట అస్సలే వింటలేవు అని నా మీద నన్ను తీసేసిరు సార్. నాకు చీవటి దగ్గర 15,000 అప్పు ఉన్నది, కూరగాయల దగ్గర 10,000 అప్పు ఉన్నది సార్. నాకు అప్పులు 20-30,000 దాకా అప్పు ఉన్నది సార్. ఆ 30,000 రూపాయల అప్పు నా మీద వాళ్ళు ఇజ్జతమని తిస్తారు. నన్ను అట్టిగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో భూమమ్మ ఈ వసంత పైసలు భూమమ్మ అకౌంట్లో పడ్డాయి అని పోలీస్ కేసు పెట్టిండు సార్ నా మీద. తీసుకొచ్చి పెట్టి ఆయన రిటైర్ అయ్యింది పాపం. ఆయన ఉన్నప్పుడు అయితే ఏమైనా సంతకం చూస్తా సార్, బిల్లుల మీద మాకు బిల్లులు చేస్తే సంతకం నేను పెట్టాలి, అక్కడ సంతకం చూస్తా తీసుకోకపోయేది సార్. అయినా సైన్ నాదు సైన్ పెట్టి సాంబయ్య సార్ ఇలా పడగొట్టేది. సార్ మా బిల్లు ఎంత అయింది సార్, మా బిల్లు ఎంత అయింది సార్ అని చెప్తే అడుగుతా చూస్తా చెప్పకపోయేది. ఏం సార్ బిల్లు చెప్తలేవు, ఏం చెప్తలేవు, ఎందుకు సారు నేను ఎక్కడ తెచ్చిపెట్టాలా సార్ అంటే అమ్మ అడితే అండి పోతావో ఏందమ్మా నువ్వు బాగా ఎక్కువ మాట్లాడతావు, నాకు ఎదురు మాట్లాడతాను ఏందమ్మా నువ్వు బాగా మాట్లాడతావు అని సార్. ఆమె నేరేడుపల్లిలో మనకు వంట మనిషి, మధ్యాహ్న భోజనం వండి పెట్టేది. పోయిన అక్టోబర్ నెలలో పాఠశాల కమిటీ పేరెంట్స్ అందరూ కలిసి ఈమెను వద్దనుకున్నారు. ఈమెను వద్దనుకొని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకున్నారు. సో ఈమెకు అక్టోబర్ దాకా మనము బిల్లులు జీతాలు ఇవ్వవలసి ఉంది. సో అక్టోబర్ వరకు బిల్స్ అన్నీ ఇచ్చేసినాం. కాకపోతే నవంబర్ నెలది కూడా కుకింగ్ కాస్ట్ ఈమె అకౌంట్లోనే పడ్డది. ఆ మధ్యన మా స్టాఫ్ సమ్మె చేయడం, కొత్త టీచర్ని పిలిపించుకొని బిల్లు చేయడం వల్ల కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అనేది ఆయనకు తిరగకపోవడం వల్ల నవంబర్ నెల కుకింగ్ కాస్ట్ 5,000 చిల్లర భూమమ్మ అకౌంట్లో పెట్టినాం. సో అవి ఆ హెడ్ మాస్టర్కి వెంటనే ఆ తప్పును గ్రహించిన తర్వాత వెంటనే అది తీసుకొచ్చి ఆమె దగ్గర నుంచి విత్డ్రా చేసి మరి కొత్తగా వండిన ఆమెకు ఇవ్వమని చెప్పి హెడ్ మాస్టర్ అంటే ఆమె ఇవ్వదు సార్ అన్నాడు. సో ఇవ్వదు అని అంటే మరి ఈమెకు 2 నెలల జీతాలు రావాల్సి ఉండే, మాకు 2 రోజుల 3 రోజుల తర్వాత జీతాల బడ్జెట్ కూడా వచ్చింది. సో సెప్టెంబర్ అక్టోబర్ 2 నెలల జీతాలు 4,000 ఈమెకు పోవాల్సి ఉంది. కాబట్టి ఆ జీతాన్ని కొత్తగా వండిన వాళ్ళ అకౌంట్లో వేసేసినాం. సో ఈమెకి ఇంకా 1,356 రూపాయలు మేము ఎక్స్ట్రా ఇచ్చినట్టే ఆమె వండిన దానికంటే. ఈమె
నాకు ఇంకా రావాల్సినదని చెప్పి ఈమె అంటుంది. నేను అప్పులు బాగా పెట్టుకున్నా, అప్పులు చేసిన అంటే, సరే ఆ అప్పులు దేనికోసం చేసింది అనేది మనకు తెలియని విషయం. అది వాళ్ళు వంట ఎంత పెట్టిండ్రు, రోజువారీ ఎంత ఖర్చు అయింది, అది హెడ్ మాస్టర్ ద్వారా మేము ప్రతి నెల తెప్పించుకుంటాం. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళకు చెందవలసిన బిల్స్ అన్నీ ₹1 కూడా డ్యూ లేకుండా ఇచ్చేసినాం. అది వాళ్ళ అకౌంట్లలో క్లియర్గా కనబడతా ఉన్నది. అంటే ఇప్పుడు కిరాణం షాప్లో కూడా ఉన్నది, ఇంకా బాకీ ఉన్నది, నేనే నా పేరు మీద తీసుకొచ్చినాను, అది కట్టాల్సి ఉండే. దాంతోపాటు నా మీద కేసు పెట్టిండ్రు, నేనే ఫ్రాడ్ చేసినట్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కిరాణంలో ఎంత తెచ్చింది, ఎందుకు తెచ్చింది, మన కోసమే తెచ్చిందా అనేది మనకేం అవగాహన ఉండదు. దానికి మనకేం సంబంధం ఉండదు. కేసు ఎవరు పెట్టారు అనేది ఇప్పుడు వాళ్ళ కోవర్కర్, ఇంకో ఆమె CCH, ఇంకో హెల్పర్ ఉంటారు కుకింగ్ వాళ్ళకి. ఆ హెల్పర్కి ఈమెకు మధ్యన విభేదాలని. సో ఆ విభేదాలు మన ఈ అమౌంట్ వల్ల వచ్చిందా, వాళ్ళ వ్యక్తిగత అమౌంట్ వల్ల వచ్చిందా, అది తెలియని విషయం. సో ఆమె వసంత అనేట ఆమె కేసు పెట్టినట్టుగా తెలిసింది నాకు. సో అది వాళ్ళ ఇద్దరి వ్యక్తిగత విషయం, దాని కింద మన ఆఫీస్కి ఏం సంబంధం లేదు. అంటే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ పెట్టించండి, హెడ్ మాస్టర్ ప్రొవోక్ చేసి పెట్టిండు అనేది ఆమె అంటున్నది. కాకపోతే హెడ్ మాస్టర్ని కూడా ఇప్పుడు పిలిపించిన నేను. వచ్చిన తర్వాత మరి ఆయన పాత్ర ఏంది, ఆమె పాత్ర ఏంది అనేది ఒక 10 నిమిషాల్లో ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత నిర్ధారణ చేస్తాడు.